ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్దేశపూర్వకంగానే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం ఇష్టం లేదని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బకాయిలు చెల్లించేందుకు అప్పులు దొరకడం లేదని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి ఒప్పుకుంటే 20,000 కోట్లు అప్పు ఇప్పిస్తానని అన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా గత ప్రభుత్వం మార్చిందని మండిపడ్డారు. ఫీజు బకాయిల కారణంగా యజమానుల ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు అధైర్యపడకుండా పోరాటాల ద్వారా హక్కులను సాధించుకోవాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. బకాయిల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని కోరారు. లేని పక్షంలో వేలాది మంది విద్యార్థులతో ముఖ్యమంత్రి ఇంటితో పాటు సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. కోర్సు ఎగ్జామ్స్ అప్పుడు హాల్ టికెట్ ఇస్తలేరు, గవర్నమెంట్ ఇస్తలేదు, మీరు కట్టుకుండి ఇచ్చినాక వాపసు ఇస్తామని. కోర్సు అయిపోయిన వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. కోర్సు అయిపోయినాక పాస్ అయిన సర్టిఫికేట్ ఉండేది. కోర్సు అయిపోయింది, ఉన్నత విద్య పోదామంటే సర్టిఫికేట్ లేక తీసుకోపోలేకపోతున్నారు. అక్కడ ఉన్నత విద్య సీట్ పీజీ సీట్లు ఓడిపోతున్నారు. విదేశాలకు పోదామంటే సర్టిఫికేట్ లేవని అక్కడ సీట్లు వస్తే కూడా పోలేకపోతున్నారు. అదేవిధంగా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు వస్తే కూడా సర్టిఫికేట్ లేవని ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇన్ని కష్టాలు పడుతున్నారు విద్యార్థులు. ఆత్మహత్యలు నేను విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆత్మహత్యలు కాదు, మీరు బాధపడి చేతగారు పోతున్నారు. ఆత్మహత్యలకు దమ్ముతో పోరాడాలి. నన్నే ఎగ్జాంపుల్ చూసుకోండి. మీ వచ్చే నాకుంటే ఇప్పటికి మరొకసారి అసెంబ్లీ బలుగుతుండే, సచివాలయం బలుగుతుండే. సిస్టమ్ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఈ 1500 స్కూల్ ఏ రాష్ట్రంలో లేవు. ఫీజుల రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గౌరవనీయుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి పీరియడ్ కొట్లాడితే ఆయన నేను దీక్ష చేస్తే మంత్రివర్గ ఉపసంఘం వేసి ఎంతో గొప్ప ఉదయంతో ఈ స్కీమ్ పెట్టారు. ఇప్పటి 18 ఏళ్లలో సమాజం లోపలనే మార్పు వచ్చింది ఈ స్కీమ్ వల్ల. కాబట్టి ప్రభుత్వం ఈ విషయం లోపల మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ అమలు చేయాలి. దీనివల్ల విద్యార్థులు పడే బాధలు మీకు చెప్పా.